ఈరోజు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్స్ అన్నమాట. ఇక స్టార్టింగ్ సాలరీ వచ్చేసి మనకు ఎంత ఉంటది ఏంటి అనేది నేను క్లియర్ గా లింక్ ఓపెన్ చేసి వెబ్సైట్ ఫస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను. తర్వాత లింక్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీరు చూడండి, చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఓకే అండి, నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. 10th పాస్ అయితే చాలు, గవర్నమెంట్ అటెండెన్స్ జాబ్లు అనమాట, అటెండర్ జాబ్స్. ఇక అప్లై చేసుకోండి. అప్లికేషన్ పూర్తి ప్రాసెస్ అంతా మనం చూద్దాము. స్టార్టింగ్ సాలరీ మాత్రం 36,000 అని ఇచ్చారు. ఆడవాళ్లకు అప్లై ఫీ కూడా లేదు. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ ఇచ్చారనమాట. ఈ తమ్నేల్లో ఇచ్చారు, అంటే వెబ్సైట్ వాళ్ళు ఇచ్చారనమాట. ఇది ఇందాకే వచ్చిన నోటిఫికేషన్. ఇక మనం ముందుకెళ్దాం. ఇది క్లియర్ గా చదివినట్టయితే మనము నిరుద్యోగ యువతకు ఇది సువర్ణ అవకాశం అని చెప్తున్నారు. సిఎస్ఐఆర్ నేషనల్ మెటలర్జికల్ ల్యాబొరేటరీలో ఈ ఉద్యోగాలు అని చెప్పొచ్చు అనమాట. ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్టులకు భర్తీ చేసుకోవడానికి ఇది అన్నమాట. మనకు లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఫిబ్రవరి 6th 2026 అన్నమాట. ఇది వెబ్సైట్ నేమ్. ఈ వెబ్సైట్ ద్వారానే మనము ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. ముందుకెళ్తే ఇది నాన్ గెజిటెడ్ పోస్టులు అని చెప్పొచ్చు అనమాట. ఇంకా దీనికి విద్యార్హత చెప్పుకున్నాం కదా, 10th క్లాస్, తర్వాత ఐటీఐ ఉత్తీర్ణత, ప్లంబర్ ట్రేడ్ లో తర్వాత ఉత్తీర్ణత లేదా ఎయిర్ కండిషన్ లో. ఇప్పుడు మనము NSTI లో ఇవన్నీ కోర్సులన్నీ మనం వీడియో చేసాము. సో ఈ కోర్సులన్నీ వీడియో చేసాము చూడండి. ఈ కోర్సులు టోటల్ గా మనం వీడియో చేసాము. ఇందులో ఏమేమి ఉన్నాయి ఒక్కసారి చూడండి. ఫిట్టర్ ఉంది, తర్వాత ప్లంబర్ ఉంది, తర్వాత ఎయిర్ కండిషన్ ఉంది, రిఫ్రిజిరేటర్ ఉంది, తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ట్రేడో, ఐటీఐ, ఇవన్నీ మనము కోర్సెస్ చేసాము. ఇంకా మీరు కావాలి అని అనుకుంటే ఈ కోర్సెస్ గురించి NSTI విద్యానగర్ లో ప్లస్ రామంతపూర్ లో కూడా చేశాం కాబట్టి మీరు తప్పకుండా ఈ కావాలి అనుకునే వాళ్ళు నా ఛానల్లో, అంటే భార్గవీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్లో ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇక ఏజ్ లిమిట్ గురించి మనం చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 ఏజ్ లిమిట్ అన్నమాట. సో ఇక్కడ ఇచ్చారు కదా, చిన్నగా మెన్షన్ చేస్తాను చూడండి. సో వీళ్ళకు మళ్ళీ SC ST అండ్ ఫీమేల్స్ కి ఇది 5 years ప్లస్ ఓబీసీకి 3 years ఉంటుంది. అదైతే మళ్ళీ తెలుసు, మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇలా అన్నమాట. ఇంకా సాలరీ డీటెయిల్స్ కి వెళ్ళినట్టయితే మనకు మల్టీ టాస్కింగ్ గ్రూప్ సి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు 18,000 to 56,900 ఉంటుంది అనమాట. ఇక్కడ మెన్షన్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా 18,000 నుంచి 56,900 వరకు చెల్లిస్తారు. ఉద్యోగంలో మనకు చేరగానే నెల జీతము చెల్లిస్తారనమాట వెంటనే. ఇప్పుడు 1 month అయిపోయిన తర్వాత మనకి సాలరీ కాదు, ఫస్ట్ వెళ్ళగానే మనకు మన సాలరీ అంటే 36,000 రూపీస్ మన అకౌంట్ లో వేసేస్తారు. అసలు ఏమి అంటే ముందు అడ్వాన్స్ గా పే చేస్తారనమాట. ఇలాంటి ప్రొవిజన్ దీంట్లో ఉంది. ఇక పోస్టులను అనుసరించి జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 500 రూపీస్, SC ST దివ్యాంగులకు, మహిళా అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు ఏమీ ఉండదు. ఇది గుర్తుపెట్టుకున్నారు కదండి. ఇక ఇక్కడనైతే మనకు అప్లికేషన్ ఫీజు ఓబీసీ జనరల్ వాళ్ళకి 500 ఉంటుంది, SC ST అండ్ ఫీమేల్స్ కి మాత్రం ఎలాంటి ఉండదు, అంటే ఫీ ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిబ్రవరి 6th 2026 మనకు అప్లికేషన్ లాస్ట్ డేట్ అనమాట. ఆన్లైన్ ద్వారానే మనం అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎంపిక విధానం ఎలా చేస్తారనే దాని గురించి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. ఎగ్జామ్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఇది కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ పరీక్ష ఉంటుంది అనమాట. తర్వాత ఇంకేంటి అని అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్ కోసం నిర్వహించే పోటీ రాత పరీక్ష ఒకే పేపర్ లో కూడి ఉంటుంది. 4 అంటే భాగాలు క్రింద వివరించబడ్డాయి, ఒకసారి చూడండి. జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్ కి క్వశ్చన్స్ వచ్చేసి 25 ఉంటుంది. మాక్సిమం మార్క్స్ 75. నెగిటివ్ మార్క్స్ ఎంత అంటే 1 నెగిటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ కి ఉంటుంది అనమాట. సెకండ్ లో ఇకేంటిది యాప్టిట్యూడ్ ఉంటుంది అనమాట. సో ఇది దీనికి కూడా సేమ్ 25 మార్క్స్ ఉంటుంది.
ప్లస్ దీనికి మాక్సిమం మార్క్స్ వచ్చేసి 75 ఉండాలి. 1 నెగటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. థర్డ్ జనరల్ అవేర్నెస్ 50 ఉంటుంది జనరల్ అవేర్నెస్ కి. దీనికి టోటల్ మార్క్స్ వచ్చేసి 150, సేమ్ యాజ్ 1 నెగటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నమాట. దానికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 50, మాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 అన్నమాట. సేమ్ 1 నెగటివ్ మార్క్ ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్. ఇలా ఉంటుంది అనమాట పేపర్. దరఖాస్తు చేది మళ్ళీ ఇచ్చారు చూసుకోండి. ఇది వెబ్సైట్ అన్నమాట. ఇక్కడ పీడిఎఫ్ మనం ఇక్కడ క్లిక్ ఇలా చేసామనుకోండి మనకు పీడిఎఫ్ ఓపెన్ అయిపోతుంది. ఇది అన్నమాట. సో ఇలా మనకు ఉంటుంది. రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ నంబర్ అని ఇచ్చారు. సిఎస్ఐఆర్ నేషనల్ మెటలాజికల్ ల్యాబొరేటరీలోని జాబ్స్ అన్నమాట. సో జార్ఖండ్ లో ఉంటుంది. అంటే జార్ఖండ్ లో ఇది రిక్రూట్మెంట్ కానీ మన తెలంగాణ వాళ్లకు తెలంగాణలో, ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రలో ఉంటుంది. ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్ ఇది ఎంత 5th డేట్ కదా, 5th కదా ఈ రోజే ఇప్పుడే ఓపెన్ అయింది. 11 o'clock ఓపెన్ చేశారనమాట. అందుకే నేనే ఫస్ట్ పెడుతున్నాను. మీరు తప్పకుండా వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ డీటెయిల్డ్ గా ఇచ్చారు. మనకి లాస్ట్ అప్లికేషన్ డేట్ వచ్చేసి 6th Second 2026 అప్ టు 17 hours వరకు ఉంటుంది అనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇందాకే వచ్చింది మనకు. అంటే ఆల్మోస్ట్ చాలా రోజుల టైం ఉంది కాబట్టి 1 month టైం ఉంది. మీరు 1 month టైంలో దీనికి ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వండి. ఇక ఎలాంటి అంటే నంబర్ ఆఫ్ పోస్ట్లు అనమాట ఏవే ఉన్నాయి అనేది ఇక్కడ ఇచ్చారు. పోస్ట్ కోడ్, నేమ్ ఆఫ్ ద పోస్ట్, నంబర్ ఆఫ్ పోస్ట్ అండ్ రిజర్వేషన్, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇవన్నీ ఇచ్చారు చూడండి. నంబర్ ఆఫ్ పోస్టులు 14 ఉన్నవి. తర్వాత 10th మెట్రాలజికల్ అండ్ ఈక్వలెంట్ పాస్ యాజ్ పర్ ద నార్మల్ ఫిక్స్డ్ బై డిఓటిపి అని అన్ని ఉన్నవి. ఇక్కడ ఒకసారి చూసుకోండి. మీకు సాలరీస్ అన్ని చెప్పాను. ఇక్కడ అన్ని మళ్ళీ మెన్షన్ చేసి ఇచ్చారనమాట. ఇక అబ్జర్వేషన్ యూజ్డ్ యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీక్ సెక్షన్ ఇవన్నీ ఇచ్చారు. నీట్ గా ఒక్కసారి అన్ని క్లియర్ గా చూడండి. నేను అన్ని చదివి పెడుతున్నాను మీకు. ఇవన్నీ నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి సంబంధించింది అనమాట. సో ఇవన్నీ ఒకసారి మీరు క్లియర్ గా చూసుకోండి. నేను జాబ్ డీటెయిల్స్ అన్ని మీకు చెప్పాను. ఇది ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అన్నమాట. దీనికి సంబంధించింది కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి స్కీమ్ ఆఫ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం 3 ఎగ్జామినేషన్ ఏవే ఉంటవి ఇందులో అనేది కూడా ఇచ్చారు. నెక్స్ట్ తర్వాత నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మాక్సిమం ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇది స్కిప్ చేసేసేయండి. నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. ఇది బెనిఫిట్ అండర్ కౌన్సిల్ సర్వీస్ అని ఇచ్చారు. ఒకసారి ఇదంతా కంపల్సరీ కాదు కానీ ఒకసారి చూస్తే బెస్ట్ అనమాట. ఇక నో ఇంటర్మ్ ఎంక్వైరీ ఆర్ ఇవన్నీ రాసింది. ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు చూడండి. ద ఏజ్ లిమిట్ ఫర్ పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ 18 to 25. ఎస్సీ ఎస్టీకి 5 years ఇక్కడ ఇచ్చారు. 3 years ఓబీసీకి అని ఇచ్చారు. నేను ఇదివరకే అది చెప్పేశాను. కాకపోతే మీకు తెలియడానికి మళ్ళీ ఒకసారి ఇలా రౌండ్ అప్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి. సో అది కూడా ఉంది. మీరేం వరీ కావద్దు. మనకు కమెంట్స్ కూడా పెడుతున్నారు కాబట్టి. ఇక్కడ పోస్ట్ కోడ్, ఫంక్షనల్ రిక్వైర్మెంట్, తర్వాత సూటబుల్ కేటగిరీ, బెంచ్ మార్క్ డిజబిలిటీ ఇవన్నీ ఇచ్చారు. ఎస్సీ ఎస్టీడబ్ల్యూ, విమెన్స్, బిఎన్ఆర్ ఇవన్నీ ఇచ్చారనమాట. సో ఇవన్నీ ఒక్కసారి క్లియర్ గా చూసుకోండి. నేచర్ ఆఫ్ ఫిజికల్ డిజబిలిటీ ఇచ్చారు. ఎలాగో మనకు ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ఇది హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి కానీ అమ్మాయిలకు కానీ ఎస్సీ ఎస్టీకి కానీ వాళ్ళకన్నీ రిజర్వేషన్ ఉంటుంది. మీరు హ్యాపీగా పెట్టుకోవచ్చు. అలా అని చెప్పేసి ఓబీసీలు ముందుకొచ్చి చేసుకోండి అన్ని. ఇప్పుడు మనం ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలనేది ఇక్కడ చూపిస్తున్నారు. ఎన్ఎంఎల్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది. మనకు ఈ రోజు నోటిఫికేషన్ వచ్చింది. మనకు February 6th వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ స్టెప్స్ చూపిస్తున్నారు కదా 1, 2, 3 స్టెప్స్ అని, అవి మీరు క్లియర్ గా ఒకసారి చదువుకోండి. చదువుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ పీడిఎఫ్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ పీడిఎఫ్ దగ్గర మీరు ప్రెస్ చేయండి. అవన్నీ నాకు లెందీ అవుతుందని నేను ఓపెన్ చేయలేదు. ఇక్కడ రిజిస్టర్ నవ్ అనే దగ్గర ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయగానే ఇలాంటి రిజిస్టర్ నవ్ దగ్గర ఈ లోగో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనకు వర్క్ చేసే
మెయిల్ ఐడి ఇచ్చేసి నేమ్ అని డీటెయిల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకోవాలి అనమాట. ఇది మనకు తెలిసిన అంటే ఇలా చేసుకోవడం మూలన మనకు అన్ని తెలిసిపోతవి. ఇక వీడియోలో ఫుల్ గా చూపించాను చూడండి. లింక్ ఓపెన్ చేసి చూపించాను కదా, మీకు ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ లేదు అంటే ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా ఈ జాబ్ కు అర్హులు అనమాట. దీనికి మెయిన్ చెప్పుకోవాల్సింది ఏంటంటే ఏజ్ లిమిట్ వచ్చేసి ఫ్రెషర్స్ అనమాట. 18 to 18 మినిమం ఏజ్, 25 ఏమో మాక్సిమం ఏజ్ అనమాట. సో ఇంకా మళ్ళీ నిన్న మొన్న కమెంట్స్ పెట్టారు. సో మ్యామ్ నేను 45 ఉన్నాను, 43 ఉన్నాను అంటే ఆ పొజిషన్ బట్టి ఈ రోజు పెట్టే వీడియో 25 కదండి. సో మన లేడీస్ కానీ ఎస్సీ ఎస్టీకి కానీ 5 years సడలింపు ఉంటుంది కాబట్టి 30 years వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక ఓబీసీకి వచ్చేసి 3 years ఉంటుంది. సో మనకు లేడీస్ కు 5 years ఉంటుంది కాబట్టి మీరు నేను చెప్పింది వీడియోను ఫుల్ గా చూడండి. చూస్తేనే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. నేను చెప్పేది చూడడం మూలాన మీకు క్లియర్ గా అర్థమై మీరు వెంటనే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. నేను వెబ్సైట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే లింక్ కూడా ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మీరు క్లియర్ గా చూడండి, నీట్ గా, అంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఈ వీడియోలో 25 మాక్సిమం ఏజ్ చెప్పాను. సో 25 అంటే మన లేడీస్ కానీ ఎస్సీ ఎస్టీకి కానీ ఇంకా 5 years మనం ఎక్స్టెండ్ చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు ఇంకా ఏ డౌట్ ఉన్నా నా కమెంట్ సెక్షన్ లో రాయండి, తప్పకుండా నేను ఆన్సర్ చేస్తాను. ఇప్పుడు ఇందులో 18 to 25 ఏజ్ అనమాట. దీనికి అప్లికేషన్ ఫామ్ ఫీ వచ్చేసి 500 రూపీస్. ఓసీలకు అంటే యూఆర్ అంటే ఓసీలు ఉంటారు కదా, సో వాళ్ళకి 500 అనమాట. ఎస్సీ ఎస్టీ హ్యాండిక్యాప్డ్ తర్వాత ఇంకొకటి వచ్చేసి ఏంటి ఫీమేల్, వీళ్ళకి ఎలాంటి ఫీ అనేది లేదు. మనకి లాస్ట్ అప్లికేషన్ డే వచ్చేసి ఇది 6th February 2026 అనమాట. ఈ జనవరి మంత్ కాబట్టి మళ్ళీ ఒకసారి 26 గుర్తు చేస్తున్నాను. అందరు ఇంకా 25 అనుకొని మర్చిపోయి కూడా ఉంటారు. సో అందుకని మనకు ఈ అప్లికేషన్ డేట్ వచ్చేసి 6th February మనకు 2026 వరకు లాస్ట్ 5 o'clock వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు 10th క్లాస్ కాబట్టి చాలా నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తవి. సో దీనికి ఎగ్జామ్ ఉంటుంది. సో అవన్నీ డీటెయిల్ గా మనం చూసాం కాబట్టి మీరు తప్పకుండా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లెంది అవుతుంది అనుకోకండి, నేను ఉన్న మ్యాటర్ పెట్టాను. అందరూ లింక్ చూపించండి, తర్వాత లింక్ పెట్టండి అని అడుగుతున్నారు కాబట్టి లింక్ ఓపెన్ చేసి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసి వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించాను కాబట్టి క్లియర్ గా చూడండి. లెంది అనుకోకండి, మీరు స్కిప్ చేసి చూడకండి. స్కిప్ చేస్తే అసలు ఏం అర్థం అవ్వదు అనమాట. ఇది ఒకటి నా రిక్వెస్ట్ అనమాట. ఒక్క లైక్ ఇవ్వండి, తప్పకుండా షేర్ చేయండి. ఇది అందరికీ యూజ్ అయ్యే వీడియో కాబట్టి. అఫ్ కోర్స్ ఇప్పుడు 25 ఏజ్ మన లేడీస్ కు 30 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా ఏజ్ అయిపోయిన వాళ్ళు అంటే 30 దాటిన వాళ్ళకు కూడా ఉన్నది. సో ఇందులో మాత్రం మనకు 30 వరకు పెట్టుకోవడానికి ఉంది కాబట్టి వాళ్ళు చూసినా మీరు ఇంకా మిగతా వాళ్ళకు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ కు రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. పెద్దవాళ్ళు చూస్తే పిల్లలకు షేర్ చేయండి. ఇది అన్నమాట ఈ రోజు ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ జాబ్ అన్నమాట. ఓన్లీ 10th క్లాస్ క్వాలిఫికేషన్ తో ఇలాంటి ఎప్పుడు వెంట అంటే అప్డేట్ అయినా కొద్ది మీకు చెప్తూనే ఉంటాను అనమాట. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.